అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారము వర్గీకరణ ఇచ్చిందే కాకుండా ఇంప్లిమెంట్ చేసింది. ఇంప్లిమెంట్ చేసిన 2 ఏడాదుల్లో మా కమ్యూనిటీకు ಹೆಚ್ಚು ఉద్యోగాలు, ಹೆಚ್ಚు అవకాశాలు దొరికింది. ఇలాగేనే పంజాబ్ లో కూడాను ఆర్టికల్ 341 అనే ఏదే ప్రశ్న లేకుండా వితౌట్ సీకింగ్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఇంప్లిమెంటెడ్ ది ఇంటర్నల్ రిజర్వేషన్ ఇన్ దే స్టేట్స్. In the Punjab government, Haryana government, Andhra Pradesh government, as well as the Tamil Nadu government also implemented the same internal reservation in their states. But 2004 లో సంతోష్ హెగ్డే సుప్రీం కోర్టులో ఇంటర్నల్ రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు అధికారం లేదు అని కొట్టేసినప్పుడు ఆ ఇంటర్నల్ రిజర్వేషన్ కు హెల్డప్ అయింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 2006 లో ఉషా మెహ్రా కమిషన్ చేసినప్పుడు ఆ ఉషా కమిషన్ రిపోర్ట్ కూడా నేను ఇంటర్నల్ రిజర్వేషన్ ఇవ్వాలి కానీ ఆర్టికల్ 341(3) సబ్ 3 అమెండ్మెంట్ చేసి అవకాశం ఇవ్వాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ 2020లో పంజాబ్ వర్సెస్ దేవేంద్ర కేసులో జడ్జి అరుణ్ మిశ్రా గారు తన డీటెయిల్ కేసు నడిపించి సంతోష్ హెగ్డే కేసు ఈ దేశంలో ఆర్టికల్ 15, 14, 15, 16 ఈ దేశంలో ಯಾವುದೇ గవర్నమెంట్ సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి, ప్రతి జాతికి ఎకనామికల్ ఈక్వాలిటీ ఇవ్వాలి, సోషల్ ఈక్వాలిటీ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ తేవడానికి ఆర్టికల్ అమెండ్మెంట్ కావాల్సిన లేదు అనే పారాబైజ్ రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి అంటే ఎప్పుడో ఒకరి రిజర్వేషన్ అనే పేరుతో ఒకంత ఫ్రూట్స్ ఒక జాగలో పెట్టి ఒక బుట్టలో ఇచ్చి మీరు తీసుకోండి అంటే బలాఢ్యులుగా మాత్రమే దొరుకుతుంది. ఎవడు బలాఢ్యులు కాదో వానికి ఆ పండు పొలం దొరకదు. అటువంటి దాన్ని రిజర్వేషన్ ని ఎవరికి 75 ఏళ్లలో రిజర్వేషన్ ఏ కమ్యూనిటీకి దొరకలేదో అటువంటి వాళ్ళకు వితౌట్ అమెండింగ్ ఆర్టికల్ 341 మీరు ఇంటర్నల్ రిజర్వేషన్ ఇవ్వచ్చు అని జడ్మెంట్ ఇచ్చారు. ఆ జడ్మెంట్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉన్నది. ఆ సుప్రీంకోర్టులో ప్రతి ఒక్క డీటెయిల్ రిపోర్ట్ నేను చూశాను, చదివాను. అన్ని రిపోర్టులను వితౌట్ అమెండింగ్ ది 341 ఆర్టికల్ 341 వీ కెన్ గివ్ ది ఇంటర్నల్ రిజర్వేషన్ ఉండాలి. మాకు సుప్రీం కోర్టులో మా పరమైక్యం విశ్వాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.